హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా సోరకాయతో పులుసు అయితే ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ నేనైతే ఒక సొరకాయ తీసుకున్నానండి. కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి. సమ్మర్ స్పెషల్ సొరకాయ పులుసు అండి. సొరకాయ పీసెస్ అనేవి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సొరకాయ పీసెస్ అన్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, టమాటోస్ అనేవి నేను ఇక్కడ 2 తీసుకున్నానండి. టమాటా పీసెస్ కట్ చేసుకోవాలి. టమాటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు మిక్సీ పట్టుకొనైనా టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ 2-3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఆనియన్ పీసెస్ అనేవి మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2-3 రెడ్ చిల్లీస్, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే 3 విజిల్స్ కుక్ చేసుకున్నానండి. సొరకాయ అనేది 70% కుక్ అవుతుందండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పౌడర్ చేసుకోవాలి. మెంతి పిండి యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ మరింత టేస్ట్గా వస్తుంది. యాడ్ చేసుకున్న మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడైతే చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 5 to 6 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. టేస్టీ సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. సమ్మర్లో ఇలాంటి పులుసులు తీసుకోవడం చాలా మంచిదండి. ఫ్రైల కంటే కూడా సమ్మర్లో ఇలాంటి పులుసులతో ఎప్పుడు తినేదానికంటే 4 ముద్దలు ఎక్కువే తింటారు. అంత టేస్టీగా అంత చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, టేస్టీ సోరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్.